హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి సోషల్ అండ్ సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 8 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ఈవీఎస్ బిట్స్ అండి. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ అక్షరాల కుడి ఎడమలు తారుమారు జరగదు? ఆన్సర్ ఆప్షన్ 2 HOT. ఈ అక్షరాలు కుడి ఎడమలు తారుమారు అనేది జరగదు. నెక్స్ట్ వన్, దండయస్కాంతపు ధృవాలు ఇక్కడ ఉంటాయి. దండయస్కాంతపు ధృవాలు దండయస్కాంతం చివరల ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు. ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ అనేది ఎటువంటి రంగును సూచించదు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రంగు అనేది ఉండదు. నెక్స్ట్ వన్, విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేలుపై తీవ్రత. ఆన్సర్ ఆప్షన్ 4 7 కంటే ఎక్కువ. నెక్స్ట్ వన్, ప్రకటనలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. హరీష్, ధ్రువ నక్షత్రం కదులుతున్నట్టుగా కనిపించదు. సురేష్, ధ్రువ నక్షత్రం భూమి అక్షం దిశలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ హరీష్ మరియు సురేష్ ఇద్దరూ కూడా చెప్పినది కరెక్టే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగి మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 పొదలు. నెక్స్ట్ వన్, జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి. జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి రైజోబియం బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకంటే? శ్వాసక్రియ అనేది విచ్ఛిన్న క్రియ ఎందుకంటే ఇందులో సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 నీరు. నెక్స్ట్ వన్, మన ఇంటిని పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశం. పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశము ఆప్షన్ 4 తడి చెత్తను పొడి చెత్తను ఒకే చెత్త బుట్టలో వేయడం అనేది పర్యావరణ హితం కాదు. తడి చెత్తకు పొడి చెత్తకు సపరేట్ బుట్టలు అనేవి ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, సఫాయి కర్మచారి అంటే పాకి పనివారు వారి వృత్తి నుంచి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి. పాకి పనివారి యొక్క వృత్తి నుంచి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఆప్షన్ 4 బెజవాడ విల్సన్. నెక్స్ట్ వన్, పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండటానికి రైతులు పొలంలో వీటిని పెడతారు. ఆన్సర్ ఆప్షన్ 2 దిష్టి బొమ్మలు. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని భారతీయ రాష్ట్రం ఏది? బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రము ఆప్షన్ 3 సిక్కిం. నెక్స్ట్ వన్, సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? సయ్యద్ వంశ స్థాపకుడు ఆప్షన్ 2 కిజర్ ఖాన్. నెక్స్ట్ వన్, మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇందులో సరైనవి A, B, D. మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు. మహాపద్మనందుడి కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది. అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల రాయగల బోధించగల వ్యక్తిని ఇలా పిలిచేవారు.
ఆన్సర్ ఆప్షన్ 1 మున్షి. నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది ఆప్షన్ 3 సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు. నెక్స్ట్ వన్, సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 పెన్నా నది. నెక్స్ట్ వన్, ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ ఈ దేశానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 4 స్వీడన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 40. నెక్స్ట్ వన్, విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ 3 ఫెర్నాండో న్యూనిద్ హరిహరరాయ 2. నెక్స్ట్ వన్, ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రెజిల్. నెక్స్ట్ వన్, మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇందులో సరైన వాక్యాలు ABD. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారు దాసులు. వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అని పిలుస్తారు. పండిన పంటలో రాజుకు ఇచ్చే భాగాన్ని భాగా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పొరుగు మార్కెట్లు. నెక్స్ట్ వన్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగంలోని లక్ష్యాల ఆధిపత్య శ్రేణి ఈ సూత్రంపై ఆధారపడింది. ఆన్సర్ ఆప్షన్ 4 అంతర వృద్ధి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం, నిత్య జీవిత వినియోగం. నెక్స్ట్ వన్, ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనేది 150 చిత్రాలతో కూడిన పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 జాన్ ఆమస్ కొమినియస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యాలలోనికి రాని నైపుణ్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, ఒక పాఠశాలలో గత 5 సంవత్సరాలలో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి గ్రాఫ్లను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 బార్ గ్రాఫ్లు. నెక్స్ట్ వన్, కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించే అభ్యసన ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అనుకరణ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.